నిఖిల్ బిగ్ బాస్ 8 తెలుగు టైటిల్ విన్ అయ్యాడు. బిగ్ బాస్లో నిఖిల్ చిరస్మరణీయ పాత్ర పోషించాడు. బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలో నిఖిల్ ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నిలిచాడు. తన స్ఫూర్తిదాయకమైన శైలితో, ధైర్యంతో మరియు వ్యూహాత్మక ఆలోచనలతో అతను ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. నిఖిల్ కర్ణాటకలో ఒక సాధారణ కుటుంబంలో పుట్టి పెరిగాడు. చిన్ననాటినుంచి అతనిలో సృజనాత్మకత ఎక్కువగా కనిపించేది. అతని కుటుంబం సాధారణ జీవనశైలిలో ఉండినా వారి మద్దతు నిఖిల్కి ముందుకు సాగడానికి ప్రేరణగా నిలిచింది. బాల్యం నుంచే అతనిలో వ్యక్తిత్వ అభివృద్ధికి పునాదులు వేసే శక్తి దొరికింది. తన కుటుంబానికి సహాయం చేయడానికి చిన్న ఉద్యోగాలు చేస్తూనే అతను నటన పట్ల పెంచుకున్న ఆసక్తిని కొనసాగించాడు. కష్టనష్టాలు ఎదురైనా తన కలలను అంచెలంచెలుగా నెరవేర్చాడు. నిఖిల్ కెరీర్ ప్రారంభానికి ముందు అనేక అవరోధాలను అధిగమించాడు, కాని అతని పట్టుదల అతన్ని నట ప్రపంచానికి దగ్గర చేసింది. నిఖిల్ తన ప్రయాణాన్ని చిన్న చిన్న టెలివిజన్ పాత్రల ద్వారా ప్రారంభించాడు. మొదట్లో అతనికి అవకాశం లేకపోయినా తన ప్రయత్నాలను ఆపకుండా ఎదిగే దిశగా కృషి చేస్తూనే ఉన్నాడు. టెలివిజన్ రంగంలో అనేక మినీ సీరియల్స్, చిన్న పాత్రల్లో నటించి తన ప్రతిభతో దర్శకుల దృష్టిని ఆకర్షించాడు. అతని శ్రద్ధ, సాధన మరియు ప్రతిభ గమనించదగినవిగా నిలిచాయి. తెలుగువారికి మరింత దగ్గరగా ఉండేందుకు అతను తెలుగు భాషను నేర్చుకుని ప్రేక్షకులతో సంబంధాన్ని మరింత బలపరుచుకున్నాడు. ఆ పాత్రలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్న నిఖిల్ ప్రేక్షకుల ఆదరణ పొందడానికి సుదీర్ఘకాలం శ్రమించాడు. చివరకు అతని తపన ఫలించింది. బిగ్ బాస్ 8 తెలుగులోకి అడుగుపెట్టే అవకాశం అతనికి తలుపులు తెరిచింది. బిగ్ బాస్ షోలో నిఖిల్ తన సహజమైన ఆటతీరుతో, ప్రశాంత స్వభావంతో మరియు వ్యూహాత్మక తెలివితో అందరి దృష్టిని ఆకర్షించాడు. హోస్ట్లోకి ప్రవేశించిన మొదటి రోజునుంచే నిఖిల్ తన ప్రత్యేకతను చాటాడు. అతను మిగతా కంటెస్టెంట్లతో సరైన విధంగా మెలగడం, వారితో స్నేహం చేయడం, టాస్క్లలో వ్యూహాత్మకంగా వ్యవహరించడం ద్వారా తన ప్రత్యేకతను నిరూపించాడు. నిఖిల్ హోస్ట్లో తన సహచర కంటెస్టెంట్లతో స్నేహసౌహార్దాన్ని మెరుగుపరిచాడు. కొందరు అతనిని తనదైన పద్ధతిలో ప్రోత్సహిస్తే, మరికొందరు అతని వ్యూహాలకు వ్యతిరేకంగా వ్యవహరించారు. అయినప్పటికీ నిఖిల్ మానవతా కోణం, సహనశీలత అతనికి మంచి మద్దతును తెచ్చాయి. హోస్ట్లో జరిగే ప్రతి టాస్క్లోనూ నిఖిల్ అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించాడు. ఫిజికల్ టాస్క్లలో అతని శక్తి, మానసిక టాస్క్లలో అతని వ్యూహాత్మక ఆలోచనల పట్ల చూపిన పట్టుదల అనతికాలంలోనే అతనికి ప్రత్యేక గుర్తింపును తెచ్చింది. కేవలం కర్ణాటక ప్రాంతానికి చెందిన వ్యక్తి బిగ్ బాస్ తెలుగు ఆడియన్స్ను ఆకట్టుకోలేడని కొన్ని విమర్శలు వచ్చాయి. నిఖిల్ ఆ విమర్శలను ఎదుర్కొంటూ తన నిజాయితీ, క్రమశిక్షణ మరియు అద్భుతమైన వ్యక్తిత్వంతో వాటిని త్రోసికొట్టాడు. తన ప్రవర్తనతోనే కాకుండా నిఖిల్ చూపిన కంపోజర్ అతనికి అనేక అభిమానులను తెచ్చిపెట్టింది. నిఖిల్ వ్యక్తిత్వం, అతని సమర్థత ప్రేక్షకుల మద్దతును గెలుచుకోవడానికి ముఖ్యమైన పాత్ర పోషించాయి. అతని నిజాయితీ, అతనిలో కనిపించే సామాజిక స్పృహ, ఇతరులకు సాయం చేయాలనే లక్షణం ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాయి. టాప్ 5 చేరుకున్న కంటెస్టెంట్స్లో ముందుగా అవినాష్ ఎలిమినేట్ అయ్యాడు. ఆ తర్వాత ప్రేరణ ఎలిమినేట్ అయ్యింది. బహుశా వీరిద్దరూ ప్రైజ్ మనీలో కొంత భాగం బ్రీఫ్ కేస్ ఆఫర్ వస్తుంది అనుకుని ఉంటారు. అయితే ఈ సీజన్ ట్విస్ట్లు అని బిగ్ బాస్ ముందే చెప్పారు కాబట్టి అవినాష్, ప్రేరణలకి ఆఫర్స్ ఇవ్వకుండా షాకిచ్చారు. అవినాష్ని సౌత్ స్టార్ ఉపేంద్ర బయటకు తీసుకువచ్చారు. కమాండోస్ లేసర్గన్స్తో లైట్ షూట్ చేసి అందర్నీ భయపెట్టేశారు. కామెడీ చేసే నన్ను ఇలా భయపెట్టి ఎలిమినేట్ ఎందుకు చేస్తున్నారు అని అవినాష్ అనుకుని ఉండవచ్చు. అవినాష్ 5th ప్లేస్లో ఎలిమినేట్ అయ్యాడు. ప్రేరణని నటి ప్రగ్యా జైస్వాల్ బయటకి తీసుకువచ్చింది. రెడ్ డ్రెస్ వేసుకున్న ప్రేరణని రెడ్ స్మోక్ రిలీజ్ చేసి అనౌన్స్ చేశారు. ప్రేరణని 4th ప్లేస్లో ఎలిమినేట్ చేశారు. టాప్ 3కి నిఖిల్, నబీల్, గౌతమ్ చేరుకున్న తర్వాత బిగ్ బాస్ ప్రైజ్ మనీ బ్రీఫ్ కేస్ ఆఫర్స్ ముగ్గురికి ఇచ్చారు. సిల్వర్ బ్రీఫ్ కేస్తో టాప్ స్టార్ విజయ్ సేతుపతి హౌస్ లోపలికి పవర్ఫుల్ ఎంట్రీ ఇచ్చారు. బ్రీఫ్ కేస్లో ఎంత అమౌంట్ ఉందో బిగ్ బాస్ చెప్పలేదు. 25 లక్షలు ఆఫర్ అని రూమర్ ఉంది. అయితే ముగ్గురు ఆఫర్ తిరస్కరించిన కారణంగా 3rd ప్లేస్లో నబీల్ని ఎలిమినేట్ చేశారు. ఆఖరి మజిలీలో టాప్ 2లో నిఖిల్, గౌతమ్ నిలవడంతో హోస్ట్ నాగార్జునగారు హౌస్లోకి గోల్డెన్ బ్రీఫ్ కేస్తో ఎంటర్ అవుతారు. ముందుగా నిఖిల్కి ఆఫర్ చేస్తే అందులో 55 లక్షలు ఉన్నా గెలిచినా ఓడినా ఆట ద్వారానే అని తిరస్కరిస్తాడు. గౌతమ్ కూడా ఆఫర్ తిరస్కరిస్తాడు. నాగార్జున, నిఖిల్, గౌతమ్లు హౌస్ లైట్స్ ఆఫ్ అయినాక స్టేజి మీదకి వస్తారు. చివరిగా హోస్ట్ నాగార్జున టెన్షన్ మధ్య విన్నర్ నిఖిల్ అని అనౌన్స్ చేస్తాడు. నిఖిల్ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటాడు. గెస్ట్గా టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ విన్నర్ ట్రోఫీని నిఖిల్కి అందజేస్తాడు. నిఖిల్ ఒత్తిడి పరిస్థితులలోనూ తన తత్వం, పట్టుదలను కోల్పోకుండా ముందుకు సాగాడు.
ప్రతికూల పరిస్థితుల్లోనూ పాజిటివ్గా ఆలోచించి పరిష్కారం చూపగలగడం అతని ప్రత్యేకత. అతని సహజమైన నడవడి, ఇతరులతో మెలగే తీరుకు అందరూ మెచ్చుకున్నారు. ప్రతిరోజూ కొత్త సవాళ్లను ఎదుర్కొంటూ నిఖిల్ తన ఆటతీరుతో ప్రేక్షకులను అబ్బురపరిచాడు. అతను పంచిన సందేశాలు, ప్రతి టాస్క్లో చూపిన ఆత్మవిశ్వాసం అనేక మంది ప్రేక్షకులను అతని వైపుకు ఆకర్షించాయి. అయితే గ్రూప్ గేమ్స్ అని మాట్లాడుతున్న వాళ్లకి ఇక్కడ ఒక విషయం చెప్పాలి. యష్మి ఎప్పుడూ ప్రేరణని నామినేట్ చేయలేదు. ప్రేరణ ఎప్పుడూ యష్మిని నామినేట్ చేయలేదు. నిఖిల్ ప్రేరణని ఒకసారి చేశాడు, ప్రిస్విని ఎప్పుడూ నామినేట్ చేయలేదు. గౌతమ్ ఎప్పుడూ ర్యాట్ గ్రూప్, రోహిణి, అవినాష్, తేజలను నామినేట్ చేయలేదు. గ్రూప్లు కట్టినా, భాష వేరు అయినా ప్రజలకి నచ్చితే తప్పకుండా ఓట్ చేస్తారు. ఈ రెండూ పట్టించుకోనవసరం లేదు. గౌతమ్ వైల్డ్ కార్డుగా కాకుండా మొదటి నుండి ఉండి ఉంటే మరింత పోటీ ఇచ్చేవాడు అనటంలో సందేహం లేదు. నిఖిల్ బిగ్ బాస్ 8 తెలుగు టైటిల్ సాధించటం అతని జీవితంలో గొప్ప మలుపు తీసుకొచ్చింది. ఈ గెలుపు అతనికి భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు తేవటం తథ్యం. నిఖిల్ యొక్క ప్రస్థానం ఇంకా అతనికి మంచి అవకాశాలను తెచ్చిపెట్టగలదనడానికి బిగ్ బాస్ 8 మాత్రమే ఆద్యంతం కాదు. నిఖిల్ తన ఆత్మవిశ్వాసం, పట్టుదల మరియు వ్యూహాత్మక నైపుణ్యాలతో బిగ్ బాస్లో చిరస్మరణీయ విజేతగా నిలిచాడు. అతని ప్రయాణం కేవలం గెలుపు కోసం మాత్రమే కాదు, జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాలును ఎలా అధిగమించాలో ఒక పాఠంగా నిలిచింది. బిగ్ బాస్ విజేతగా నిలవడం నిఖిల్ జీవితంలో ఒక కీలక మలుపు. ఈ గెలుపు అతనికి 55 లక్షల నగదు బహుమతి మరియు ఒక విలువైన కారును తెచ్చిపెట్టింది. అతని స్ఫూర్తిదాయకమైన ప్రయాణం ప్రతి ఆటగాడికి ఒక మార్గదర్శిగా నిలిచింది. నిఖిల్ గెలుపు సాధించడానికి ముఖ్య కారణాలు ఇవే: వ్యూహాత్మక ఆలోచన, స్నేహపూర్వక ప్రవర్తన, ఒత్తిడి పరిస్థితుల్లోనూ కూల్గా ఉండగలగడం, అవసరం అయినప్పుడు గట్టిగా మాట్లాడటం, టాస్క్లలో అద్భుతంగా ఆడటం. ఇవన్నీ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకునేలా చేశాయి. తెలుగు బిగ్ బాస్ షోలో అన్ని సీజన్స్లు చూస్తే నిఖిల్ గెలిచినన్ని టాస్క్లు ఏ ఒక్క కంటెస్టెంట్ గెలవలేదు. నిఖిల్ మరిన్ని విజయాలు జీవితంలో అందుకోవాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ఫర్ నిఖిల్స్ ఫ్యూచర్.